ఈ వీడియోలో మనం రోజు మాట్లాడుకునే కొన్ని వర్డ్స్ని హిందీలో ఏమంటారో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, హిందీలో సచ్ అంటే నిజం. నెక్స్ట్ వన్, సచ్ మే అంటే నిజంగా. ఝూట్ అంటే అబద్ధం. సచ్ బోలో అంటే నిజం చెప్పు. అదే మనకంటే పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా విత్ రెస్పెక్ట్తో నిజం చెప్పండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు హిందీలో సచ్ బోలియే అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఝూట్ మత్ బోలో అంటే అబద్ధం చెప్పొద్దు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, హిందీలో గల్తీ సే అంటే తెలుగులో పొరపాటుగా అని అర్థం వస్తుంది. దీన్ని సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పొరపాటుగా అయిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో గల్తీ సే హో గయా అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఖుషీ సే అంటే ఆనందంగా. బిల్కుల్ అంటే ఖచ్చితంగా. బిల్కుల్ అనే వర్డ్ యొక్క మీనింగ్ సెంటెన్స్ బట్టి వేరేలా కూడా వస్తుంది. దానికోసం నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ముస్కిల్ సే అంటే కష్టంగా. జోర్ సే అంటే గట్టిగా. నెక్స్ట్ వన్, హిందీలో ఖుషీ సే రహో అంటే తెలుగులో ఆనందంగా ఉండు అని అర్థం వస్తుంది. అదే ఆనందంగా ఉండండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు హిందీలో ఖుషీ సే రహియే అని చెప్పాలి. నెక్స్ట్ వన్, జోర్ సే బోలో అంటే గట్టిగా చెప్పు. అదే గట్టిగా చెప్పండి అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో జోర్ సే బోలియే అని చెప్పాలి. నెక్స్ట్ వన్, మేనే గల్తీ సే దర్వాజా బంద్ కర్ దియా అంటే నేను పొరపాటుగా తలుపు మూసేశాను అని అర్థం వస్తుంది. ఈ సెంటెన్స్లో గల్తీ సే అంటే పొరపాటుగా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.